మంత్రి విడుదల రజనీపై ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాల్వ రవి మండిపడ్డారు. అంబేద్కర్ ముఖ చిత్రాన్ని కరెన్సీపై ముద్రించాలని డిమాండ్తో పోరాటాలు చేస్తున్నామని, దానికి రజనీ మద్దతు కోసం వెళ్తే తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించడం చాలా బాధాకరమని వాపోయారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా బీసీ రిజర్వేషన్తో ఎమ్మెల్యే అయిన సంగతి రజనీకి గుర్తులేకపోవడం దారుణమన్నారు. వెంటనే సీఎం జగన్ ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే వైసీపీని ఓడించడం ఖాయమని హెచ్చరించారు. రెండుసార్లు కలిసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మొన్న 27వ తారీఖున కూడా మేము ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్పాం. అమ్మ, మీరు అంబేద్కర్ గురించి తెలియదా, తెలుసా, లేకపోతే మీకు అంబేద్కర్ గారి గురించి మీకు అవసరం లేదా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాల వల్ల బీసీ కోట 27% రిజర్వేషన్ ఇస్తే ఆ 27%లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, మీరు మంత్రి అయ్యారు, అది మీరు మర్చిపోయారు. కానీ అసలు అంబేద్కర్ గారి గురించి ఏమి తెలుసుకోనటువంటి వ్యక్తికి మంత్రి పదవి అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము 2 మాటలు చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో 200 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి ప్రపంచం మొత్తం కూడా ఈ రాష్ట్రం వైపు చూసే స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి విడుదల రజనీ గారు మరి అంబేద్కర్ గారి గురించి ఎందుకు ఇంత చిన్న చూస్తూ ఉన్నారో మాకు అర్థం కాని పరిస్థితి. రెండోది, గత 2 సార్లు గడిచినప్పుడు కూడా ఇదే ధోరణి. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అంబేద్కర్ గారి గురించి ఆమె తెలుసుకోవాలి. ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఆమెకి ఎమ్మెల్యే మంత్రి పదవి వచ్చిందని చెప్పని కూడా గ్రహించాలి. ఈరోజు మేము ఒకటే స్టేట్మెంట్ ఇవ్వడం తెలుసుకున్నాం. గుంటూరులో ఆమె పోటీ చేస్తూ ఉంది. గుంటూరులో ఖచ్చితంగా ఆమెను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2 సార్లు కలిసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మొన్న 27వ తారీఖున కూడా మేము ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్పాం. అమ్మ, మీరు అంబేద్కర్ గురించి తెలియదా, తెలుసా, లేకపోతే మీకు అంబేద్కర్ గారి గురించి మీకు అవసరం లేదా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాల వల్ల బీసీ కోట 27% రిజర్వేషన్ ఇస్తే ఆ 27%లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, మీరు మంత్రి అయ్యారు, అది మీరు మర్చిపోయారు. కానీ అసలు అంబేద్కర్ గారి గురించి